హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ వర్షాలకు సంబంధించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వేసవి తాపంతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ కాస్త ఉపశమనం కలిగించే వార్త వినిపించింది. రానున్న 3 రోజుల పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పలు చోట్ల ఈదురుగాలతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. తెలంగాణ వాతావరణ నివేదిక. మారాత్వాడ నుంచి కర్ణాటక తీరం వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో శుక్ర, శని, ఆదివారాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. వర్షం పడే సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వేస్తాయని సూచించింది. రానున్న 2 రోజులు పగటి ఉష్ణోగ్రతలు సాధారణంగానే ఉన్నప్పటికీ ఆ తదుపరి 4 రోజుల్లో మాత్రం సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల మేర ఎండలు పెరిగే అవకాశం ఉందని వివరించింది. ఇక ఆంధ్రప్రదేశ్ వాతావరణ నివేదిక. దిగువ ట్రోపో ఆవరణంలో ఆగ్నేయ నైరుతి దిశల నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో ఏపీ, యానాంలో రాబోయే 3 రోజుల పాటు అక్కడక్కడ వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడే ఛాన్స్ ఉంది. శుక్రవారం వాతావరణం పొడిగా ఉన్నా ఆ తర్వాత 2 రోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. వర్షాల సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. ఇక అలాగే కోస్తాంధ్ర, యానంలో రాబోయే 2 రోజులు ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు ఉండదని, కానీ ఆ తర్వాత 3 రోజుల్లో 2 నుంచి 3 డిగ్రీలు పెరుగుతాయని, రాయలసీమలో మాత్రం వచ్చే 5 రోజుల పాటు ఉష్ణోగ్రతలు నిలకడగానే ఉంటాయని వివరించింది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి వీలైతే ఛానల్కి లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.